మీ పేర్లు? రెడ్డి. మంచాల రెడ్డి. రెడ్డిస్. రెడ్డిస్. మా మామ కూతురే ఉంది. ఓయ్ బావా, నిన్నటి నుంచి నీ తోవ చూస్తున్నా. ఓ నైస్. హాయ్ చెప్పండి. అయితే మీ మామ కూతురికి రీచ్ అవుతుంది కంపల్సరిగా. ఫ్యూచర్ వైఫ్ గురించి ఏం అడగాల్సిన అవసరం లేదు. అంటే ఫ్యూచర్ లో తను మిమ్మల్ని ఎలా చూసుకుంటారు అనుకుంటున్నారు? ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది మాది చిన్నప్పుడు, 5 years బ్యాక్. కంగ్రాచులేషన్స్. మీరు ఇక్కడికి వచ్చారు కదా? పక్క అన్ని వేస్ట్ అన్నట్లు అంటే అంత మాట నా ఒపీనియన్ ఏంటంటే లైఫ్ లో అమ్మాయి వేస్ట్. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. ఎందుకని వచ్చింది ఆ ఫీలింగ్ మీకు అసలు? ఫీలింగ్ ఎందుకంటే మనం ఇప్పుడు అమ్మాయిని లవ్ చేస్తాము, మళ్ళీ నెక్స్ట్ వితిన్ 4 years 5 years మేము అమ్మాయిని చేస్తాము, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ వాళ్ళతో గొడవ చేయాలి, క్యాష్ ఫీలింగ్ ఉంటాయి, ఇన్ని ఉంటాయి. ఇప్పటి వరకు ఏం లవ్ స్టోరీస్ లాంటివి ఏం లేవా? ఉన్నాయి కానీ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. మీకు ఫ్యూచర్ లో వచ్చే అమ్మాయి వల్ల ఏమన్నా మీ పేరెంట్స్ తో ఇబ్బందులు భేదాలు వస్తే మీరు ఏం చేస్తారు? అమ్మాయికి ఏ ఆన్సర్ ఇస్తారు? విడాకులు ఇచ్చేస్తాం. మాకు మేము చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచి ఒకసారిగా అమ్మాయి వచ్చిందండి నువ్వు మన ఇద్దరం సపరేట్ వెళ్దాం అది అంటే నాకు సెట్ అవ్వదు. ఎట్లా తిరిగి ఫ్యామిలీతో ఉండాలి లైఫ్ లాంగ్. పద్ధతులు పల్లెటూరు అది ఇక్కడ అమ్మాయి అయితే సిగరెట్లు అన్ని చూసి మీకు ఏమనిపిస్తుంది అసలు? రోజులు ఇలా మారిపోయి అమ్మాయిలు అబ్బాయిలు అవుతున్నారు అనిపిస్తుందా? అందరూ ఎక్కువ అనిపించింది. ఇప్పుడు వాడిన చేసేదంటే అబ్బాయే కాదు లైఫ్ లీడ్ అయితే ఇప్పుడు ఒక అమ్మాయి నాకంటూ నేను సంపాదించుకోవాలి, నేనంటూ ఒక ఇండిపెండెంట్ గాల్లా ఎదగాలి, నేను బ్రతకాలి, నా పేరెంట్స్ మంచిగా చూసుకోవాలని ఉంటారు కదా, అలాంటి అమ్మాయిలకి మీరు ఏం చెప్తారు? అలాంటి అమ్మాయిల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇద్దరు కమాండ్ అయిపోయారు. ఏ పని అయినా వర్క్ అవ్వచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్యలు. థ్యాంక్ యూ అన్న. హలో అండి, మీ నేమ్స్? నవీన్, సురేందర్. అరే రెస్పెక్ట్ రాది. సిటీలో ఉండి బోర్ కొట్టిందా? లేదండి, సిటీలో అంటే కొంచెం ట్రాఫిక్, సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంటది. పొల్యూషన్ వల్ల ఉంది. పల్లెటూరు అనుకో గాలి చెట్లు ఉంటాయి, ఎన్ని ఉంటాయి, మళ్ళీ అమ్మాయిలు ఉంటారు ఎక్కడ ఉంటారు అనుకో. పల్లెటూరులో అంటే పక్కింటి వాళ్ళు అక్కింటి అందరూ కలిసి ముచ్చట్లు వేసుకోవడం కానీ అని చేస్తుంటారు. ఇక్కడ అలకదు, ఎవరికి సంబంధం ఉండదు. అప్పుడు ఏదైనా హెల్ప్ వచ్చినా హెల్ప్ చేయరు. పల్లెటూరుకి ఏదైనా ఆపదలు అనుకో పక్కింటి కానీ ఆ చుట్టుపక్కల వస్తారు సాయం చేయడానికి. కదా ముందు మెయిన్ అర్థం చేసుకోవాలి. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరం. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అవుద్ది. ముందు నిలిపమంట నా పిల్లమని. యాజ్ యూజువల్ అమ్మంటే ముందు ప్రాణం. తర్వాతే పిల్లం. సింపుల్ సే డైవర్స్. 10 seconds లో ఏదైనా పని చేయగలను, నాకు ఈ పని అంటే ఇష్టం అంటే మీకు ఏం గుర్తొస్తుంది? అమీర్పేట్ వైన్ షాప్. మూడు ప్యాకులు లేపేస్తా 10 seconds. ఏ పని చేయగలను నాకైతే అనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏముంటాయి అంటే? ఏం డిఫరెన్స్ ఏం లేదు, బోత్ ఆర్ సేమ్. అందరు ఇప్పిస్తే తిరుగుతారు. ఇప్పిస్తే అంటే ఇక్కడికి వేయడం. పల్లెటూరులో ఉంటే మామూలుగా ఉంటారు, బయటకు వస్తే మారిపోతారు మనం మహానటులు. కానీ అబ్బాయిలు అలా ఉంటారు కదా, ఊర్లో కూడా తాగుతారు, సిటీకి వచ్చినా తాగుతారు. మీరు మాత్రం తాగుడే. గుడ్ హ్యాబిట్స్ ఏంటి? మార్నింగ్ లేవడం, బ్రష్ చేయడం, క్వార్టర్ తీసుకోవడం. మ్యాన్సనోస్ నా బ్రాండ్ 90 ml 100 రూపీస్కి ఇస్తారు. ఇక్కడ 3 వేయడం, పడుకోవడం, ఏ షిఫ్ట్ అంతా చేయడం, ఈవినింగ్ రావడం, 3 వేయడం, పడుకోవడం. ఈడే నా బెస్ట్ ఫ్రెండ్. అప్పులు ఉండేటప్పుడు ఒక రూపాయి లెక్క ఒక 30,000 తెమ్మంటే తెస్తాడు. ప్రెజర్ బెడ్ ఇవ్వకపోతే మాత్రం స్లోగా వెయిట్ చేస్తాడు.